రే ఏం మాట్లాడుతున్నావురా? ఏం లేదురా, మన బండోడిని డూప్లికేట్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఒక్కడనే భరించలేకపోతున్నావు, మళ్ళీ ఇంకోటి ఎందుకురా? ఆడొక్కడే 100 మందితో సమానంరా. అర్థమైందా? ఏరా రే అవును మావా. అవునా? అవును మరి. రే హరి ఒకసారి రారా. వస్తున్నాను రా. వీడి పనంతా ఆ బండోడు షాప్ చూసుకోవడంతోనే సరిపోతుంది. రీఛార్జ్ కార్డ్ తీసుకుని వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, 50 రూపీస్ ఎయిర్సెల్ ఇవ్వండి. ఓకే 50 రూపీస్ ఓకేనా? ఓకే ఇవ్వండి. ఎయిర్సెల్ కార్డ్స్ అయిపోయాయి, మీ నంబర్ చెప్పండి, ఈజీ రీఛార్జ్ చేస్తాను. అక్కర్లేదు, పదవే. నెంబర్ ఇవ్వచ్చు కదే. ఏం అవసరం లేదు, పద. ఈజీ రీఛార్జ్ కోసం నంబర్ ఇచ్చావనుకో, తర్వాత కాల్ చేసి బ్యాటరీ అయిపోయి దాకా టార్చర్ పెడతారు. చూద్దాంలేరా. సరే. ఎవరు ఫోన్లా? డాడీ అది ఫ్రెండ్ డాడీ. సెల్ ఫోన్ లో ఎక్కువ మాట్లాడితే బ్రెయిన్ కి ఎఫెక్ట్ అబ్బా. పేపర్ లో రాత్రి టీవీలో చూపిస్తున్నారు చూడలే, తగ్గించా. ఏమండి ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నారు? ఫోన్ లో ఎక్కువగా మాట్లాడడం వల్ల బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతుందని టీవీలో చూపిస్తుంటారు, ఎప్పుడు చూడలేదా? నాకు మాత్రం మీ అమ్మ నా లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాతే నా బ్రెయిన్ కి ఎఫెక్ట్ ఇచ్చిందబ్బా. ఏదో అంటున్నట్టున్నారు. నీ గురించి కాదు, టీవీ గురించి, సెల్ ఫోన్ గురించి. ఓహో, నీల్మా నీకు చెప్పలేదు కదా, మొన్న మా నాన్న అయితే ఆ రింగ్ మ్యాటర్లో భలే సేవ్ చేశాడే. కన్నుల్లో నా వెన్నెల, వెన్నెల్లో నా తారల, నీవు చేరే వరకు నేనిలా వేచి ఉంటా రోజులా. గుండెల్లో చిరు శ్వాసల నీ జతపై నేను వాలన, అణు అణువుల్లో నీ బలపులే చేరిందే ఒక మెరుపుల. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహముగ నీ చుట్టూరా నేనిలా. అనుదినము పరవశమే ప్రేయసి ఊహల ఊయలలో. ఆమెని చూస్తే నువ్వనుకున్నా, ఆ నవ్వుల సరి నీదనుకున్నా, అందుకే నేను ఎదురొస్తున్నా నీకై నేనిలా. గాలికి నేను వివరిస్తున్నా, నా భావాలను వర్ణిస్తున్నా, నీ చెవి బాకిట వినిపించాలని ఎన్నో నీకిలా. కన్నుల్లో నా వెన్నెల, వెన్నెల్లో నా తారల, నీవు చేరే వరకు నేనిలా వేచి ఉంటా రోజులా. లోకం కొత్తగా కనపడుతుంది 10,000 వేల రంగులలోన. ప్రేమలో పడితే ఇంతేనా ప్రాయంలో, పరుగులు తీసి వెనువెనకాలే నన్ను నేను మరచి వెంటొస్తున్నా. అరగంటైనా చితిమంటేను లేకుంటే కుదురుగా నిలుచోలేనే. కంటికి కనబడకుంటే రెక్కలు కట్టుకురానా నడిచే దారుల్లో. ఎక్కిన బస్సు దిగిపోతున్నా, తెలిసిన దారిని తప్పోతున్నా, ఒంటరి వయసుల తుంటరి పనులు నీకై నేనిలా. విడిచిన శ్వాసను పీలుస్తున్నా, మరిచిన వస్తువు తెచ్చిస్తున్నా, లోపలి ప్రాణం నువ్వంటున్నా, ఏంటో నాకిలా. కన్నుల్లో నా వెన్నెల, వెన్నెల్లో నా తారల, నీవు చేరే వరకు నేనిలా వేచి ఉంటా రోజులా. గుండెల్లో చిరు శ్వాసల నీ జతపై నేను వాలన, అణు అణువుల్లో నీ బలపులే చేరిందే ఒక మెరుపుల. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహముగ నీ చుట్టూరా నేనిలా. అనుదినము పరవశమే ప్రేయసి ఊహల ఊయలలో. గెలిపిస్తావు అనుకుంటే ఇలా చేసావేంట్రా?
మూడు బాగాలేదులేరా. బాస్ నీ ప్రేమ ఎంతవరకు వచ్చింది? ఇంకా నీ వన్ సైడ్ లవ్ అనుకుంటా. నా ప్రేమ గురించి నీకెలా తెలుసు? నీ ప్రేమ ఏంటి? ప్రపంచంలో ఐన్స్టీన్ గురించి అందరికీ తెలుసు, కానీ ప్రేమలో పిహెచ్డి గురించి నాకు మాత్రమే తెలుసు. ఈ క్యాంపస్ లో 5,000 మంది లవర్స్. ఈ క్యాంపస్ లో 5,000 మంది లవర్సా? ఈ క్యాంపస్ లో కాకపోతే ఈ ఏరియాలో 5,000 మంది ప్రేమికుల గురించి నాకు తెలుసు. అందులో 1000 మంది వన్ సైడ్ లవర్స్. అబ్బాయిలు ప్రేమించినట్టు అమ్మాయిలకు తెలియదు, అమ్మాయిలు ప్రేమించినట్టు అబ్బాయిలకు తెలియదు. విరిసే మొగలి రేకులు అవి ఎప్పటికీ విరుచుకోవు, వీళ్ళు ఎప్పుడు చెప్పుకోలేరు. ఇంకా పక్క 2,000 మంది కమర్షియల్ లవర్స్ భయ. కమర్షియల్ అంటే అర్థం కాలేదు భయ. ఈ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, పైసా పేకో తమాషా దేకో భయ. ఈ బర్త్డే గిఫ్ట్లకి, ఈ పార్టీలకి ఈ బంగారం ఇచ్చి ఈ గిఫ్ట్ ఇచ్చి లవ్ చేసుకునేంటి భయ ఈ రోజులాగా. చూడు భయ, ఇంకా 500 మంది సెక్సువల్ లవర్స్ భయ. తాళి కొట్టేది 500 మంది భయ. ఆఫ్టర్ మ్యారేజ్ లవర్స్ భయ. 500-600 మంది ఫ్రెండ్స్ లవర్స్. 500-600 మంది ఫ్రెండ్షిప్ లవర్స్ అంటారు భయ. ఫ్రెండ్షిప్ అంటే అసలే నమ్మద్దు భయ, లవర్స్ వాళ్ళే. ఫ్రెండ్షిప్ అన్నోళ్ళకి అసలు అద్దు పద్దే లేదు భయ. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు భయ. తడక దొరికితే చాలు భయ, చోటు దొరికితే చాలు భయ. దాన్ని ఎన్నుకునేది వాళ్ళే భయ. దసరా దీపావళి అన్ని పండుగలు చేసుకుంటారు భయ తడక చాటు. ఫ్రెండ్షిప్ అసలు నమ్మద్దు భయ, అస్సలు లవర్స్ వాళ్ళే భయ. ఇక మిగిలింది 500 మంది పెళ్లి చేసుకోవాలనుకున్నది. 100 మంది పెళ్లి వరకు వచ్చేది, 10 మంది పెద్దలు నొప్పించేది, ఒక్కల్లో 2. అందులో నీది ఏ టైప్ లవ్? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్? నీకే అర్థం కాకపోతే నాకేం అర్థమైంది? చుమ్మా వస్తా బేబే. ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? నేనా? అలాంటిదేమీ లేదు. కానీ చాలా రోజుల నుంచి నీ చుట్టూ ఒకడు తిరుగుతున్నాడు. నా చుట్టూనా? అవును, నువ్వంటే పడి చేస్తున్నాడు. ఊరుకోవే, టీస్ చేయొద్దు. లేదు నిజం, అతను ఈ బస్సులోనే ఉన్నాడు. బస్సులోనా? చూపించరా? కనిపించట్లేదే. ఇప్పుడు వస్తాడు చూడు. స్టాప్! ఏంటి అలా అరిచావు? ఏంటి ఆ బ్రేక్ లేడం ఏంటి? అక్కడ చూడవే. అసలు ఎవడా నీకు ఉద్యోగం వచ్చింది? నీకు దెబ్బ తగిలిందని డ్రైవర్ని వెళ్ళి కొడుతున్నాడు. మాట్లాడక నువ్వు కూడా మాట్లాడకుండా రాదా నీకు? అతనేనే నిన్ను ఫాలో అవుతున్నది. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఒక్కడిచ్చానంటే కూడా చేయండి, నేను కొట్టగలను. చూసావా, అందరూ కామ్ గా ఉన్నారు, కానీ అతనికి మాత్రమే కోపం వచ్చింది. ఏం చేస్తున్నా? రే ఆశ 200 అంటరా, ఫీచర్స్ భలే ఉన్నాయి. రే శరత్, నీతో కొంచెం మాట్లాడాలరా. నాతో రా. ఎక్కడికి రా? 5 minutes రా. దా. ఏమైందిరా? రింగ్ ఎక్కడరా? ఏ రింగ్ రా? ఇయర్ రింగ్ రా. అప్పుడే పడేసాగా. అబద్ధాలు చెప్పకరా. నువ్వు తీయడం వాచ్మెన్ చూశాడు. తాకట్టు పెట్టేశాను రా. మరి డబ్బులు ఏం చేసావురా? అది ఖర్చు పెట్టేశాను. చెయ్యి, ఆడోళ్ళ రింగ్ తాకట్టు పెట్టని నీకు మనసులో వచ్చిందిరా? చెప్పరా ఎక్కడ పెట్టావో చెప్పరా. అసలు వడ్డీ 15,000 అయింది. అసలు కడతావా వడ్డీ కడతావా? అడ్వాన్స్. ఏంట్రా అంత డల్గా ఉన్నావు? ఓ 15,000 కావాలి మా. 15,000? ఏంట్రా అంత అర్జెంటు? అవసరం మావా. ఓ, నాకు కూడా చెప్పలేనంత అవసరమా? అది కాదు మావా, ఇస్తావా లేదా? 15,000 లేవు కానీ 1,000 రూపాయలు ఉన్నాయిరా. 1,000 రూపాయల? ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేకుండా అయిపోయింది మా. అయితే ఇచ్చి. హరిగాడు ఎట్టెళ్ళి ఉంటాడ్రా? ఏమోరా. హలో, ఎక్స్క్యూజ్ మీ, 100 రూపీస్ ఎయిర్సెల్ ఈజీ రీఛార్జ్ చేయండి. నంబర్ రాసుకోండి.
చెప్పండి. 99 470 28 129. వచ్చిందేమో చూసుకోండి. వచ్చింది. కాదులే. అవును నేనే. నువ్వా? ఒక్క నిమిషం. సరే. హలో, ఎవరండి మీరు? టేక్ కేర్ అని మెసేజ్ పెట్టారు. ఏం లేదు, బస్ ఎక్కుతూ స్లిప్ అయి పడిపోయావు కదా, అందుకని. పడతాను, లేస్తాను. జాగ్రత్తలు చెప్పడానికి మీరెవరు? అసలు నా నంబర్ మీకు ఎలా తెలుసు? రీఛార్జ్ షాప్ లో ఇచ్చారు కదా. ఓ, ఆ క్యాండిడేట్ వా? ఇలా నంబర్ ఇచ్చిన వాళ్ళందరికీ మెసేజ్ పెడుతూ ఉంటావా? అందరికీ కాదు, నీకు మాత్రమే. నాకు మాత్రమే ఎందుకు? తెలీదు. నీ పేరన్నా తెలుసా? హరి. ఏం చేస్తుంటావు? ఇంజనీర్. మరెప్పుడు ఆ రీఛార్జ్ షాప్ దగ్గర పడేడుస్తుంటావు ఎందుకు? అది మా ఫ్రెండ్ షాప్. ఓహో. హలో. ఏం లేదు, జస్ట్ బండి స్లిప్ అయింది అంతే. పర్లేదమ్మా. స్లిప్ అయిందా? ఓకే ఓకే, టేక్ కేర్. ఆ ఫోన్లో వచ్చిన స్వీట్ వాయిస్ వింటూ మై మర్చిపోయి చూసుకోకుండా గుద్దేశాను.